Hello guys, welcome back to our channel RRB Insights. Chemistry lo one of the important topic acids, base, salt. Acids, base, salt. యాసిడ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. యాసిడ్ అనే పదం లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఏంటి ఆ లాటిన్ వర్డ్? ఎసిడస్. ఏంటి ఆ లాటిన్ వర్డ్? ఎసిడస్. సో ఎసిడస్ లేదా యాసర్. ఎసిడస్ లేదా యాసర్ అనే పదం నుంచి యాసిడ్ అనే వర్డ్ వచ్చింది. అయితే యాసిడ్స్ సౌరిన్ టేస్ట్. యాసిడ్స్ని బేసిక్ యాసిడ్ టేస్ట్ చేయం, బట్ ఇట్ సౌరిన్ టేస్ట్. అలానే హౌవర్ యాసిడ్స్ ఎఫెక్ట్ ఆన్ లిట్మస్ పేపర్. అంటే యాసిడ్స్ అనేవి లిట్మస్ పేపర్స్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ లిట్మస్ పేపర్ ఎలా చేంజ్ అవుతుంది? రెడ్ లిట్మస్ పేపర్గా చేంజ్ అవుతుంది. అదే రెడ్ లిట్మస్ పేపర్ రెడ్గానే ఉండిపోతుంది, అంటే నో చేంజ్ అనమాట. సో బ్లూ టు రెడ్ అంటే దాన్ని ఏం చెప్తాం? సబ్స్టెన్స్ యాసిడ్ అని చెప్తాం. సో లిట్మస్ పేపర్స్ బేసిక్గా ఎన్ని రకాలు ఉంటాయి? లిట్మస్ పేపర్స్ బేసిక్గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ రెడ్ లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్. ఇవే కలర్స్లో ఉంటాయి. రెడ్ లిట్మస్ పేపర్ రెడ్ కలర్, బ్లూ లిట్మస్ పేపర్ బ్లూ కలర్. న్యూట్రల్ లిట్మస్ పేపర్. న్యూట్రల్ ఏ కలర్లో ఉంటుంది? పర్పుల్ కలర్లో ఉంటుంది. న్యూట్రల్ అనేది పర్పుల్ కలర్లో ఉంటుంది. ఏ కలర్ అది? పర్పుల్. సో ఇక్కడ యాసిడ్స్ ఎలా ఫామ్ అవుతాయి? హౌ ఆర్ యాసిడ్స్ ఫార్మ్డ్? అంటే ఈ లిట్మస్ పేపర్స్ యూజ్ చేసి సబ్స్టెన్స్ అనేది యాసిడా బేస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా కొన్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ HCl అంటే ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్. దీనికి మరొక పేరు మురియాటిక్ యాసిడ్. అంటే దీనికి మరొక పేరు మురియాటిక్ యాసిడ్. ఇక్కడ నెక్స్ట్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్కి కింగ్ ఆఫ్ ద కెమికల్స్ అంటాం, కింగ్ ఆఫ్ యాసిడ్స్ అని చెప్తాం. అలానే సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఆయిల్ ఆఫ్ విట్రియాల్గా కూడా అంటాం. ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అంటాం. సో H2SO4 కింగ్ ఆఫ్ ద యాసిడ్స్ ఆర్ కింగ్ ఆఫ్ ద కెమికల్స్. అలానే ఆయిల్ ఆఫ్ విట్రియాల్. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, దీనికి మరొక పేరు మురియాటిక్ యాసిడ్. నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్ HNO3 నైట్రిక్ యాసిడ్. HNO3 కెమికల్ నేమ్ నైట్రిక్ యాసిడ్ కెమికల్ నేమ్ HNO3. అయితే దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? HNO3 విల్ బి యూజ్డ్ ఇన్ అక్వారీజియా. It will be used in aquaresia అనే సొల్యూషన్లో యూజ్ చేస్తాం. ఈ అక్వారీజియాకి మరొక పేరు రాయల్ వాటర్ లేదా స్ట్రాంగ్ యాసిడ్. రాయల్ వాటర్ అంటాం, స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. అక్వారీజియాకి మరొక పేరు రాయల్ వాటర్, స్ట్రాంగ్ యాసిడ్. ఏంటి అక్వారీజియాలో ఏ కాంబినేషన్ ఉంటుంది? HCl కాంబినేషన్, అలాగే HNO3 కాంబినేషన్. HCl HNO3 ఇవి రెండు కలిపి ఉంటాయి. అక్వారీజియాలో HCl HNO3 హైడ్రోక్లోరిక్ యాసిడ్ అలాగే HNO3 రెండు కలిపి ఉంటాయి. ఏ రేషియోలో ఉంటాయి? 1:3 రేషియోలో ఉంటాయి. అంటే HNO3 అనేది ఒక పార్ట్ ఉంటే 3 పార్ట్స్ ఏమో HCl ఉంటుంది. సో 1:3 రేషియోలో అక్వారీజియా అనేది ఉంటుంది. అక్వారీజియాలో HNO3 ఉంటుంది. ఏం చేస్తాం అక్వారీజియాలో? అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అక్వారీజియా అంటే? టు సపరేట్ గోల్డ్ అండ్ సిల్వర్. యూజ్ టు సపరేట్ గోల్డ్ అండ్ సిల్వర్. సో అక్వారీజియా అనే టాపిక్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అక్వారీజియా దేనికి ఉపయోగిస్తాం? యూజ్ టు సపరేట్ గోల్డ్ అండ్ సిల్వర్. అంటే గోల్డ్ దేనిలో కరుగుతుంది? అక్వారీజియాలో కరుగుతుంది. రాకెట్ ఫ్యూయల్లో
రాకెట్ ఫ్యూల్లో ఆక్సిడైజర్గా ఉపయోగిస్తాం. ఆక్సిడైజర్గా ఉపయోగించేది HNO3 ఆక్సిడైజర్గా ఉపయోగిస్తాం. అలాగే ఎచ్చింగ్ ఆఫ్ మెటల్స్. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎచ్చింగ్ అంటే లోహాలపై పేర్లు ముద్రించడంలో ఉపయోగించే ఒక రసాయనం. ఎచ్చింగ్ ద ప్రాసెస్ ఇట్ విల్ బి నేమ్స్ ఇన్స్క్రిప్టెడ్ ఆన్ మెటల్స్. సో HNO3 యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఎచ్చింగ్ ప్రాసెస్లో కూడా HNO3 యూజ్ చేస్తాం. లోహాలపై పేర్లు ముద్రించడంలో ఉపయోగించే రసాయనం HNO3 నైట్రిక్ యాసిడ్. అలానే రాకెట్ ఫ్యూల్స్లో ఆక్సిడైజర్గా ఉపయోగించే రసాయనం HNO3. నెక్స్ట్ హౌ యాసిడ్స్ ఆర్ ఫార్మ్డ్. యాసిడ్స్ ఎలా ఫామ్ అయితే చూద్దాం ఒకసారి. when non-metal react with oxygen it gives non-metal oxide. ఎప్పుడైతే నాన్ మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయిందో నాన్ మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కార్బన్ని నాన్ మెటల్గా తీసుకున్నాను. ఎప్పుడైతే నాన్ మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయిందో అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, CO2 అని నాన్ మెటల్ ఆక్సైడ్ ఫామ్ అయింది. ఈ నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది మళ్ళీ వాటర్తో రియాక్ట్ అయితే నాన్ మెటల్ ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయితే అప్పుడు ఫామ్ అయ్యేవి యాసిడ్స్. సో we can take in a CO2 react with H2O, it gives H2CO3. H2CO3 means carbonic acid. So H2CO3 means carbonic acid. When non-metal react with oxygen, it gives non-metal oxide. That's why carbon react with oxygen to give CO2. At the non-metal oxide react with water to give acids. In this way acids are formed. Properties of acids. When acid react with metal to give salt plus and releases hydrogen gas. ఎప్పుడైతే యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయిందో అప్పుడు ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, సాల్ట్ ఫామ్ అవుతుంది. అలానే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. యాసిడ్కి ఎగ్జాంపుల్గా HCl తీసుకుందాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ విత్ ఎనీ మెటల్ దట్ ఈస్ మెగ్నీషియం టు గివ్ MgCl2 ప్లస్ H2. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసినట్టయితే 2HCl react with Mg to give MgCl2 plus separate hydrogen gas. So this is one of the property regarding acids. And another one, when metal carbonates are metal hydrogen carbonate. metal carbonate or metal hydrogen carbonate. metal carbonate కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ కానీ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతాయి, సాల్ట్ ఫామ్ అవుతుంది. దానికి సంబంధించిన సాల్ట్ ఫామ్ అవుతుంది. అలానే వాటర్ ఫామ్ అవుతుంది. వీటితో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. యాసిడ్ మెటల్ రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అలానే మెటల్ కార్బోనేట్ కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ కానీ యాసిడ్తో రియాక్ట్ అయితే సాల్ట్తో పాటు వాటర్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాయి. వీ కెన్ టేక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ మెటల్ కార్బోనేట్ CaCO3, కాల్షియం కార్బోనేట్. అండ్ కాల్షియం కార్బోనేట్ రియాక్ట్ విత్ hydrochloric acid to give calcium chloride CaCl2 plus water. And another one, which gas released, CO2 gas will be released. So this is another property. And next one, neutralization. What is it? Neutralization reaction. Neutralization reaction and then antam when acid react with base to give
salt and water to give salt and water and releases heat energy సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగేటప్పుడు హీట్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. యాసిడ్ HCl is taken as an example for acid and base NaOH sodium hydroxide gives rise to NaCl sodium chloride plus water H2O and at the same time heat will be released. When the reaction is going on, heat is released, then the reaction is called exothermic reaction. Exothermic reaction. సో ఎప్పుడైతే ఏదైనా రియాక్షన్ జరిగేటప్పుడు హీట్ రిలీజ్ అవుతుందో దాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అయితే దాంతోపాటు హీట్ ఎనర్జీ కూడా రిలీజ్ అయితే దాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. ఎస్టరిఫికేషన్. వాట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్ ఎస్టరిఫికేషన్? ఎస్టరిఫికేషన్ అంటే ఏంటి? ఎస్టరిఫికేషన్ carboxylic acid when carboxylic acid react with alcohol when carboxylic acid react with alcohol in the presence of heat, ester and water will be formed. So the process is called ఎస్టరిఫికేషన్. ఎప్పుడైతే కార్బోజైలిక్ యాసిడ్ అనేది ఆల్కహాల్తో రియాక్ట్ అయిందో దేని సమక్షంలో హీట్ సమక్షంలో కార్బోజైలిక్ యాసిడ్ ఆల్కహాల్తో రియాక్ట్ అయిందో దాన్ని అప్పుడు ఎస్టర్ మరియు వాటర్ ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఎస్టరిఫికేషన్ అంటాం. నెక్స్ట్ ఏ యాసిడ్ ఏ సబ్స్టెన్స్లో దొరుకుతుంది అనేది చూద్దాం. ఇంకా చూడండి, వెనిగర్లో దొరికే యాసిడ్ ఎసిటిక్ యాసిడ్. వెనిగర్లో ఏ యాసిడ్ ఉంటుంది? ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే ఆమ్ల, ఉసిరి, సిట్రస్ ఫ్రూట్స్, గోవాలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్లో ఉండే యాసిడ్ సిట్రిక్ యాసిడ్. నెక్స్ట్ టమాటో, స్పినాచ్, బనానాలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఏ యాసిడ్? ఆక్సాలిక్ యాసిడ్. టమాటా, స్పినాచ్, బనానాలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. అలానే గూస్బెర్రీస్, టామరిన్, గ్రేప్స్, అన్రైప్డ్ మ్యాంగోస్ అంటే పచ్చి మామిడికాయలు, గూస్బెర్రీస్, టామరిన్ అంటే చింతపండు, గ్రేప్స్లో ఉండే యాసిడ్ టార్టారిక్ యాసిడ్. నెక్స్ట్ మిల్క్, పాలలో ఉండే యాసిడ్ లాక్టిక్ యాసిడ్. యాంట్ స్టింగ్, నెటల్ స్టింగ్, హనీబీ అంటే తేనెటీగల్లో కానీ చీమలో కుట్టేటప్పుడు రిలీజ్ చేసే యాసిడ్ మెథనాయిక్ యాసిడ్ లేదా ఫార్మిక్ యాసిడ్. నెటల్ స్టింగ్, హనీబీ, యాంట్ స్టింగ్లో ఉండే యాసిడ్ మెథనాయిక్ యాసిడ్ లేదా ఫార్మిక్ యాసిడ్. నెక్స్ట్ గ్రాస్, లీవ్స్, యూరిన్ మూత్రంలో ఉండేది, ఆకులలో ఉండేది. నెక్స్ట్ గడ్డిలో ఉండే యాసిడ్ బెంజాయిక్ యాసిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. గ్రాస్లో ఉండే యాసిడ్ బెంజాయిక్ యాసిడ్. నెక్స్ట్ వీట్, గోధుమలో ఉండే యాసిడ్ గ్లూటామిక్ యాసిడ్. గ్లూటామిక్ యాసిడ్. టీలో ఉండే యాసిడ్ మాలిక్ యాసిడ్ లేదా టానిక్ యాసిడ్. నెక్స్ట్ సాయిల్, మట్టిలో ఉండే యాసిడ్ హ్యూమిక్ యాసిడ్. బీవాక్స్లో ఉండే యాసిడ్ సెరోటిక్ యాసిడ్. ప్రోటీన్ అండ్ మీట్, ప్రోటీన్స్లోని మాంసంలో ఉండే యాసిడ్ ఎమైనో యాసిడ్. అలానే మాంసాల్లో ఉండే యాసిడ్ ఎమైనో యాసిడ్. రైస్లో ఉండే యాసిడ్ ఫైటిక్ యాసిడ్ అంటే బియ్యంలో ఉండే యాసిడ్ ఫైటిక్ యాసిడ్. కోకోనట్, కొబ్బరిలో ఉండే యాసిడ్ క్యాప్రిక్ యాసిడ్. కొబ్బరిలో ఉండే యాసిడ్ ఏంటి? క్యాప్రిక్ యాసిడ్. నెక్స్ట్ మస్టర్డ్, రేప్సీడ్ ఫ్యాట్ ఆయిల్. ఫ్యాట్ ఆయిల్లో ఉండే ఆయిల్ స్టియరిక్ యాసిడ్. అంటే దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ చాలా విధాలుగా అడగవచ్చు. అలానే పాలలో ఉండే యాసిడ్ అని అడగవచ్చు, లాక్టిక్ యాసిడ్ అని మనం కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇలా డిఫరెంట్గా ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ చదువుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ యాసిడ్స్ అంటే ఆమ్లాల వలన ఉపయోగాలు. ఆమ్లాల వలన ఉపయోగాలు. సో ఇక్కడ యాసిడ్స్ ఉపయోగాలు చూసుకుంటే నైట్రిక్ యాసిడ్ ఫస్ట్ వన్ ఏంటి? నైట్రిక్ యాసిడ్ కెమికల్ ఫార్ములా ఆల్రెడీ మనం చదువుకున్నాం. HNO3 విల్ బి ద కెమికల్ ఫార్ములా ఆఫ్ నైట్రిక్ యాసిడ్. సో దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఫెర్టిలైజర్స్లో ఉపయోగిస్తాం.
ఇంకా డైస్లో ఉపయోగిస్తాం, ఫెర్టిలైజర్స్లో ఉపయోగిస్తాం, డైస్లో ఉపయోగిస్తాం, ప్లాస్టిక్స్లో ఉపయోగిస్తాం, ఎక్స్ప్లోజివ్స్లో ఉపయోగిస్తాం. ఎక్స్ప్లోజివ్స్ ఏంటి? ఎక్స్ప్లోజివ్స్ TNT. వాట్ ఈస్ TNT? ట్రైనైట్రోటోలిన్లో ఉపయోగించే రసాయనం ఏంటి అడగవచ్చు, HNO3గా మనం చెప్పొచ్చు. అలానే ఫెర్టిలైజర్స్లో ఉపయోగించే రసాయనం ఏంటి అడగవచ్చు, HNO3. ఈ HNO3కి మరొక పేరు మనం ఆల్రెడీ చెప్పాం, ఆక్వాఫోర్టిస్ అంటాం. HNO3కి మరొక పేరేంటి? ఆక్వాఫోర్టిస్. అలానే ఈ నైట్రిక్ యాసిడ్కి ఇంకో పేరు స్ట్రాంగ్ వాటర్ అంటాం. నైట్రిక్ యాసిడ్ని స్ట్రాంగ్ వాటర్ అనొచ్చు, ఆక్వాఫోర్టిస్ అనొచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ బిట్లో కూడా అడిగాడు ఈ టెర్మినాలజీ, స్పిరిట్ ఆఫ్ నైట్రేగా కూడా మనం యూజ్ చేయొచ్చు. స్ట్రాంగ్ వాటర్, స్పిరిట్ ఆఫ్ నైట్రే, ఆక్వాఫోర్టిస్. ఈ మూడు నైట్రిక్ యాసిడ్కి ఉండే పేర్లు. స్ట్రాంగ్ వాటర్, స్పిరిట్ ఆఫ్ నైట్రే, అలానే ఆక్వాఫోర్టిస్. ఇవి నైట్రిక్ యాసిడ్కి ఉండే నేమ్స్. సో నైట్రిక్ యాసిడ్ ఎక్కడ ఉపయోగిస్తాం? ఫెర్టిలైజర్స్లో ఉపయోగిస్తాం, డైస్లో ఉపయోగిస్తాం, ప్లాస్టిక్స్లో ఉపయోగిస్తాం, ఎక్స్ప్లోజివ్స్లో కూడా ఉపయోగిస్తాం. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కడ ఉపయోగిస్తాం? సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? H2SO4. సో దీనికి మరొక పేరు ఆయిల్ ఆఫ్ విట్రియాల్. సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఆయిల్ ఆఫ్ విట్రియాల్గా మనం పిలుస్తాం. అలానే ఇది ఎక్కడ ఉపయోగిస్తాం? ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. ఇది కూడా ఫెర్టిలైజర్స్లో ఉపయోగిస్తాం, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. అలానే డిటర్జెంట్స్లో ఉపయోగిస్తాం. ఏంటి డిటర్జెంట్స్ అంటే? వాషింగ్ పర్పస్ ఉపయోగిస్తాం డిటర్జెంట్స్. అలానే బ్యాటరీస్లో ఉపయోగించే రసాయనం H2SO4. బ్యాటరీలో ఉపయోగించే యాసిడ్ ఏంటి అని అడగచ్చు, H2SO4గా చెప్తాం. అలానే పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్లో కూడా ఉపయోగిస్తాం. అంటే కొన్ని పర్పసెస్కి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ పెట్రోలియం వెతికి తీయడంలో H2SO4 అనేది ఉపయోగిస్తాం. అలానే నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఏంటిది? హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. దీనికి మరొక పేరు మురియాటిక్ యాసిడ్. ఏంటి మరొక పేరు? మురియాటిక్ యాసిడ్. సో ఇక్కడ ఇది దేనిలో ఉపయోగిస్తాం? హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఎక్కువగా కాస్మోటిక్స్లో ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఆక్వారీజియాలో ఉపయోగిస్తాం. ఇప్పుడే మాట్లాడాం కదా ఆక్వారీజియా గురించి. HNO3, HCl రెండు మిక్స్ అయ్యి ఉండే సొల్యూషన్ ఆక్వారీజియా అంటాం. ఈ నైట్రిక్ ఆక్వారీజియన్ మళ్ళీ దేనికి ఉపయోగిస్తాం? ఆక్వారీజియన్ని సిల్వర్ని, గోల్డ్ని సపరేట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇలా డిఫరెంట్ పర్పసెస్లో ఉపయోగిస్తాం. అలాగే HClని లెదర్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తాం. లెదర్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తాం. నెక్స్ట్ లాబొరేటరీ రియేజెంట్లో ఉపయోగిస్తాం. ఉపయోగించేది లెదర్ ఇండస్ట్రీలోని. అలానే కాస్మోటిక్స్, ఆక్వారీజియాలో ఉపయోగించే ఆమ్లం, యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. యాసిడ్ అంటే తెలుగులో ఆమ్లం అంటాం. ఓకే. నెక్స్ట్ యూజ్ ఫార్మిక్ యాసిడ్, బెంజాయిక్ యాసిడ్, C6H5COOH అండ్ ఫార్మిక్ యాసిడ్. సో బెంజాయిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ యొక్క యూజెస్ చూద్దాం. ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? బెంజాయిక్ యాసిడ్ అండ్ ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా HCOOH. ఫార్మిక్ యాసిడ్. సో బెంజాయిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ ఇవి రెండు ఎక్కడ ఉపయోగిస్తాం? బెంజాయిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ అంటే ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్. ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్. ఆహార పదార్థాలని నిల్వ చేయడానికి ఉపయోగించే ఆమ్లాలు బెంజాయిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్. అలానే నెక్స్ట్ ఫార్మిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఇన్సెక్టిసైడ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రబ్బర్ అండ్ లెదర్ ఇండస్ట్రీస్. అంటే లెదర్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తాం.
ఓకే. అలానే ఇన్సెక్టిసైడ్స్ కీటకాలను చంపే రసాయనాలు తయారు చేయడంలో ఉపయోగించే యాసిడ్స్ ఇన్సెక్టిసైడ్స్లో ఉపయోగిస్తాం. లెదర్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తాం. వీటిని బెంజోయిక్ యాసిడ్ని, ఫార్మిక్ యాసిడ్ని. కీటకాలను చంపే రసాయనాల్లో ఉపయోగించే యాసిడ్ ఫార్మిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్. ఫుడ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ స్టఫ్ అంటే ఫుడ్ని నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు బెంజోయిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్. నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? HOOCCOOH. నెక్స్ట్ దీన్ని ఆక్సాలిక్ యాసిడ్ని ఎక్కడ ఉపయోగిస్తాం? ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తాం. నెక్స్ట్ కలరేషన్ అంటే రంగులు వేయడంలో ఉపయోగిస్తాం. ప్రింటింగ్ ఆఫ్ క్లాత్స్ బట్టలపై ఏమైనా డయాగ్రామ్స్, ఏమైనా డిజైన్స్ ప్రింట్ చేయడంలో కానీ, కలర్ వేయడంలో కానీ, ఫోటోగ్రఫీలో కానీ ఉపయోగించే యాసిడ్ ఆక్సాలిక్ యాసిడ్. ఇంకా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ ఇంక్ ఆర్ రస్ట్ స్పాట్స్. ఇంకు చుక్కల్ని, తుప్పు మరకల్ని వదిలించడానికి ఉపయోగించే యాసిడ్ ఆక్సాలిక్ యాసిడ్. అంటే బట్టలపై ఉండే ఇంకు చుక్కలను కానీ, తుప్పు మరకలను కానీ వదిలించడంలో ఉపయోగించే యాసిడ్ ఆక్సాలిక్ యాసిడ్. సో ఇవన్నీ యాసిడ్ యొక్క ఉపయోగాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్గా అడగడం జరిగింది. ఇది ఈ చాప్టర్లో పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ పార్ట్ 2 అప్లోడ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.